హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కపుల్ గోల్లా. చాలా రోజుల తర్వాత ఒక వ్లాగ్ చేయడమే కాదు, అట్ ద సేమ్ టైం మేము దివాళీ కూడా కొన్ని సెవరల్ మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత మై ఎంటైర్ ఫ్యామిలీతో కలిపి సెలబ్రేట్ చేసుకున్నాను. ఐఎమ్ సో 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 హ్యాపీ అబౌట్ దిస్. ఈ వ్లాగ్ కూడా దాని గురించే. మేము హైదరాబాద్కి వెళ్ళాము, అక్కడ నుండి అందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది దివాళీ ముందు రోజు. మా ఇంట్లో బ్రహ్మకమలం పూస్తే మమ్మీ దానికి పూజ చేసి హారతిచ్చి ప్రసాదం పెట్టి దాని తర్వాత దేవుడికి పెట్టిందనమాట. అండ్ దివాళీ రోజు మార్నింగ్ ఫస్ట్ మేము మా ఇంట్లో హారతులు ఇచ్చాక దాని తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. హాయ్, మేమైతే ఇంట్లో హారతులది అవ్వగానే ఇమీడియట్గా బేసిక్గానే క్రాకర్స్ కాలుస్తామన్నమాట. సో అలానే బేసిక్గా క్రాకర్స్ కాల్ చేసి ఒక వీవీఐపీ ఉన్నాడు, ఆ వీవీఐపీని పిక్ చేసుకొని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఉన్న ఫెస్టివల్ అంతా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాము, ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళకి నోములు కూడా ఉంటాయి. ఇంకా వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత అందరికీ అమ్మమ్మ వాళ్ళు మమ్మీ వాళ్ళకి పిన్నికి మాకు అందరికీ బట్టలు పెట్టేసిన తర్వాత అందరికీ వాళ్ళు బట్టలు చేంజ్ చేసుకున్న తర్వాత హారతులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈసారి చాలా తక్కువ మంది ఉన్నారు, బట్ చాలామంది ఉంటారు హారతికి కూడా. మేము కూడా వేరే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి తీసుకుంటాము జనరల్గా మార్నింగ్. మా అమ్మమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళు, బ్రదర్స్, కజిన్స్ చాలామంది పంపుతా. అరండి అసలు నేను దియ్యను, ఇట్లా ఊరికే పంపి అంటారు. నేను ఎడిట్ చేశాకే పంపిస్తాను. సరే లాస్ట్లో దిగుదాం, నేను విశ్వద శాస్త్రం లాస్ట్లో దిగుదాం. ఇలా హారతులు ఇవన్నీ ఇవ్వడం అవ్వగానే రీల్స్ చేసాము. ఇట్స్ రియల్లీ ఫన్, చాలా ఫనీగా ఉన్నాయి, మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. అండ్ దాని తర్వాత కొంచెం డెకరేషన్ పార్ట్ ఉంటే డెకరేషన్ కూడా చేస్తున్నారు. అండ్ వాళ్ళకి టైం కూడా కుదరలేదంటే చేయడం కోసము. అండ్ ఆ రోజు మా అత్తయ్య మేమందరం ఉన్నామని దమ్ బిర్యానీ చేసింది. దివాళీ స్పెషల్ డిషెస్ అన్నీ నెక్స్ట్ డే ఉంటాయి, ఆ రోజు ఉండవు. మాస్క్ మ్యానా జవాను బా ఇంత బాగా చేసింది. పెయింటింగ్స్ అన్నీ మా విశ్రుత చేస్తే చూపిస్తుంది. మా తాతయ్య కస్టర్డ్ యాపిల్స్ మార్నింగ్ గంపదించంగానే తీసుకొని వస్తాడు. ఇంకా కుమ్ముడు మమ్మీ, మా విశ్రుత, మా తీరుగాడైతే ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చు. మేము ట్రై చేసాము, సక్సెస్ అయింది. అండ్ ఇంకా బిర్యానీ రెడీ అయిందంటే ఇంకా లోపలికి వెళ్ళేసి ఇది తాతయ్య కోసము అన్నము. ఏది ఉన్నా మా తాతయ్య అది మాత్రం ఆయనకే. బిర్యానీ యమ్మీ, చాలా బాగుంది. ఇంకా దాని తర్వాత ఒక చిన్న గేమ్ సెషన్. ఇంకా ఆ రోజు ఫ్రూట్ సలాడ్ కూడా చేశారు. అండ్ లాట్ మెనీ స్వీట్స్ మార్నింగ్ నుండి. ఇంకా మేము పేనీలోని దివాళీకి స్పెషల్గా వస్తాయి హైదరాబాద్లో. ఇవన్నీ అమ్మమ్మ చేసిన పిండి వంటలు పండగకి. నువ్వు లడ్లు, గర్జలు, పల్లి గర్జలు, నువ్వు గర్జలు. ఇది ఒక చిన్న ఫేస్ ప్యాక్, కొంచెం ట్యాన్ అవ్వకుండా. ఇంకా నైట్ అయింది, ఇట్స్ టైమ్ ఫర్ క్రాకర్స్, కొంచెం డెకరేషన్. ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళు నెక్స్ట్ డే నోము కోసము రెడీ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా మేము కలగూరాన్ని చేస్తామన్నమాట, దాని గురించి వాటి వరకు కట్ చేస్తున్నారు. ఇది దహీ పాపడ్, ఎక్స్క్లూజివ్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే దొరుకుతుంది, చాలా బాగుంటుంది. నేనైతే హైదరాబాద్లో అప్పుడు మధ్యలో పెట్టేవాళ్ళు కానీ అసలు లేదు, అండ్ బెంగళూరులో కూడా ఉండదు. పిన్ని వాళ్ళు ఆ రోజు షాప్స్కి అట్లా పూజ ఉంటే అక్కడ కూడా ఒక లుక్ వేసేసి వచ్చారనమాట. అండ్ క్రాకర్స్ ఫుల్గా, రీల్స్. ఇది మేము సెలబ్రేట్ చేసుకున్న దివాళీ. ఇంకా ఉంది, అండ్ అది పార్ట్ 2లో వస్తుంది. మీరు మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా అవుట్ఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. ఇందులో చూపించిన మీ ఫేవరెట్ డిష్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు మీ దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో అని కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ కపుల్ గోల్లా. బై బై, సీ యు ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అండ్ వన్స్ అగైన్ మా ఫ్యామిలీ నుండి, మా కపుల్ గోల్లా తరపు నుండి కూడా మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు.
క్రాకర్స్ కాల్చి లోపలికి వచ్చిన 10 నిమిషాలకే వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ చల్ల చల్లగా ఎండ్ అయిపోయింది డే.